రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. భారత జోడో యాత్ర, న్యాయయాత్ర. మరి ఈ పేరిట రాహుల్ గాంధీ గారు మరి ఇప్పటికే 6,700 కిలోమీటర్ల యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా 66 రోజుల పాటు కొనసాగనుంది. ఇందులో భాగంగా మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యొక్క న్యాయయాత్ర కొనసాగుతుంది. 15 రాష్ట్రాలను చుట్టుతూ 110 జిల్లాలను, 100 లోక్సభ వీటికి సంబంధించిన నియోజకవర్గాలను చుట్టేస్తూ ఇక 337 శాసనసభ నియోజకవర్గాలను కూడా చుట్టబోతున్నారు. మొత్తానికి మరి ఈ యొక్క యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చే మైలేజ్ ఎంత, అదేవిధంగా మరి ఇతర అధికార పార్టీగా ఉన్న బీజేపీకి మరి మైలేజ్ తగ్గించే ప్రయత్నం చేయబోతున్నారా, కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అన్నది ఇప్పుడు మనం చర్చనీయాంశంగా తీసుకున్న ప్రధానమైన అంశం. ఈ యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఎన్ఆర్ఐ అండ్ అనలిస్ట్ శ్రీనివాస్ మనుబోతులు గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. రైట్, మరి వీరితో పాటుగా అధ్యక్షులు జాతీయ ఎస్సీ ఎస్టీ మేధావుల ఫోరంకి ఆరేపల్లి రాజేంద్ర గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర గారు నమస్తే అండి. రైట్ అండి. శ్రీనివాస్ గారు, అనలిస్ట్గా ముందుగా మీరు ప్రారంభించండి. 6,700 కిలోమీటర్ల న్యాయయాత్రకు మరి ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. మరి విశేషంగా ముందుకెళ్ళడం జరుగుతుంది కదా భారత జోడో న్యాయయాత్ర. దీని వెనుక కారణం ఏమై ఉంటుందంటారు, ఎందుకంటారు? సో ముఖ్యంగా ఈ న్యాయయాత్ర తీసుకునడానికి కారణాలు ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం సో కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రియంబుల్లో జస్టిస్ టు ద పీపుల్ విత్ రెస్పెక్ట్ టు సోషల్ అండ్ పొలిటికల్ అండ్ ఎకనామికల్, అంటే ఆర్థిక, సామాజిక అండ్ రాజకీయ న్యాయం జరగాలనేది మన ప్రియంబుల్లో మనం చూడవచ్చు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ రాహుల్ గాంధీ గారు ఇంతకుముందే, అంటే జోడో యాత్రకు ముందే చెప్పినట్టు సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ప్రచారంలోకి వెళ్తున్నారు. కర్ణాటక ఎలక్షన్ అవుతుంది, ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ అవుతుంది, ఇంకా వేరే రాబోతున్న ఎలక్షన్స్ అయినా అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ. అండ్ అతను తన స్పీచ్లో కూడా ప్రతి స్పీచ్లో అడ్రస్ చేస్తున్నాడు ఈ విషయాలు. ఎందుకు అని అంటే లాస్ట్ 10 years నుంచి మనం చూస్తే మణిపూర్లో కమ్యూనల్ వైలెన్స్ కానీ, ఎథనిక్ వైలెన్స్ కానీ, అండ్ మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కానీ, ఇంకా వేరు రాష్ట్రాల్లో ఆర్థిక నేరాలు కానీ, ఇలా చాలా మనం చూస్తున్నాం. సో దీనికి ఇప్పుడున్న గవర్నమెంటు పకడ్బందీ చట్టాలు ఉన్నట్టని చెప్పినా కూడా నిర్ణయాల్లో కానీ వారి యొక్క ఎగ్జిక్యూషన్లో కానీ ఫెయిల్ అవ్వడం, ఒక ఫేవరబుల్ డిసిషన్ తీసుకున్నారనే ఒక ఆరోపణలతో కొందరు, అంటే మెజారిటీ పీపుల్ అభిప్రాయపడుతున్నారు, ఏది కాంగ్రెస్ తరఫు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ. సో ఇప్పుడు జోడో యాత్ర చూసుకుంటే రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్టార్ట్ చేసేసి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసిండు. కొన్ని స్టేట్లను టచ్ చేసుకుంటూ వెళ్ళింది, ఈవెన్ తెలంగాణ కూడా వెళ్ళింది. సో ఈ స్టేట్లలో ఎక్కడెక్కడైతే రాహుల్ గాంధీ యాత్ర చేశాడో ఆ స్టేట్లలో కర్ణాటక డిస్టిక్లో అయితేంది, తెలంగాణలో అయితేంది, చాలా చోట్ల వాళ్ళు ఎమ్మెల్యే సీట్స్ గెలవడానికి ఆస్కారం మనం చూసినాము. అంటే ఇప్పుడు అదే విజయ ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు అనుకోవచ్చు అంటారా? అది వన్ ఆఫ్ ది జరుగుతుంది. అదొక పార్ట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయంగా ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో యాత్ర చేశాడు. సో ఇది పార్ట్ ఆఫ్ ప్రియంబుల్, జస్టిస్ టు ద పీపుల్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు పొలిటికల్ అండ్ ఎకనామికల్ అండ్ సోషల్ ఆల్సో. అంటే సోషల్ వచ్చేసేస్తే వివిధ రకాల సామాజిక వర్గాల పీపుల్ ఉన్నారు, వాళ్ళందరికీ రీచ్ అయ్యే విధంగా తన స్పీచెస్ కానీ, తను పీపుల్ దగ్గర నుంచి తీసుకునే ఇన్పుట్స్ కానీ సామాజిక పరంగా కూడా అతను అర్థం చేసుకోవడానికి అది యూజ్ అవుతుందని ఒక మార్గం. ఇంకోటి ఎకనామికల్గా వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి వేరియస్ స్టేట్స్లో, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కూడా యూ కెన్ క్లోజ్లీ సీ ద సిచ్యువేషన్స్. అంటే ఈ ప్రియంబుల్లో పెట్టిన ఈ స్టేట్మెంట్ నుంచి డెరివ్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే జస్టిస్ టు పీపుల్ విత్ రెస్పెక్ట్ టు పొలిటికల్, ఎకనామికల్ అండ్ సోషల్. సో ఇప్పుడు మీరు చూస్తే మణిపూర్లో స్టార్ట్ అయింది. మణిపూర్లో మీరు స్టార్టింగ్ మీటింగ్లో కూడా సో ఈ అడ్రస్డ్ మెనీ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు రీసెంట్ వైలెన్స్ అండ్ ఆల్ దేర్ రైట్స్ టువర్డ్స్ ద ల్యాండ్స్, రైట్, ట్రైబ్స్ ఉన్నారు కదా మణిపూర్లో, అలానే అన్ని స్టేట్లు, నాగాలాండ్ ఇలా చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది ఒకటి కరెంట్ గవర్నమెంట్ చేస్తున్న
ప్రణాళికలైనా చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎంతవరకు అందుతుంది అనేది ఒకటి. ఇంకోటి రాబోయే గవర్నమెంట్ నెక్స్ట్ ఫామ్ అయ్యే సెంట్రల్ గవర్నమెంట్లో ఒకవేళ యూపీఏ గవర్నమెంట్ ఇండియా బ్లాక్ వచ్చేసేస్తే వాళ్ళు నెక్స్ట్ ఎలా పాలసీ మేకింగ్ చేసుకోవాలి, ఎలా ఇష్యూస్ని అడ్రస్ చేసి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలనే దానికి యూజ్ అవుతుంది ఇంకోటి. రైట్. సో అండ్ థర్డ్ వన్ ఈజ్ దే కెన్ గెట్ ద మోర్ సీట్స్ యాజ్ ఇంతకుముందు ఎలా సీట్లు ఎక్కువ వచ్చినాయో ఇప్పుడు కూడా ఆ ఏరియాలో ఎక్కడెక్కడైతే ఆయన యాత్ర చేస్తారో కంపల్సరీ అక్కడ గెలవడానికి ఆస్కారం ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. ఓకే రాజేంద్ర గారు, ఇప్పుడు మరి మణిపూర్ నుంచి ముంబై వరకు కొనసాగుతున్న మరి ఆ యాత్ర యొక్క ప్రభావం తెలంగాణ మీద ఏమైనా పడే అవకాశం ఉందా? అంటే రూట్ మ్యాప్లో మన తెలంగాణ లేకపోయినప్పటికీ ఈ రాష్ట్ర రాజకీయాల మీద రానున్న ఎన్నికల మీద ఎంపీ ఎన్నికల మీద ఏమైనా పడే అవకాశం ఉందంటారా? ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది కాంగ్రెస్కి? ఓకే అండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఏదైతే జోడో న్యాయ యాత్ర ఏదైతే ఉందో, భారతదేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క ఇంటికి న్యాయం అందాలి, సమన్యాయం జరగాలి, అన్ని రంగాలలో సమన్యాయం జరగాలి అనేదే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క సిద్ధాంతము, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతము. దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలలో అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి, ఎందుకంటే దానికి మూలం ఏంటంటే అనేక రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాలలో చాలా బలహీన వర్గాలపై ముఖ్యంగా దళితులపై మహిళలపై ఎన్నో అత్యాచార సంఘటనలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, సామూహిక దాడులు కూడా జరిగినాయి. ముఖ్యంగా మరి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొంత వందల మంది చనిపోవడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా అక్కడ ప్రధానమంత్రి గారు విజిట్ చేయలేదు. కానీ రాహుల్ గాంధీ గారు వెంబడి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడము, వాళ్ళని అక్కడిని చేర్చుకోవడము, వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయడము, మనోధైర్యం కావాలి. అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు మరి రూలింగ్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా విజిట్ చేయనప్పటికీ మరి రాహుల్ గాంధీ గారు నడుం కట్టుకొని నా బాధ్యత ఇది, నేను భారతదేశంలో ఒక పౌరునిగా ఒక సెక్యులర్ పార్టీగా నేను కాంగ్రెస్లో ఉన్నాను, నా ప్రజలు అనే దాని భావన ముందుకు తీసుకెళ్ళి మరి మణిపూర్లో ఉండి 2 రోజులు అక్కడ గడిపి వాళ్ళందరితోటి మమేకమై వాళ్ళ కష్ట సుఖాలతోటి పాలు పంచుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు. దాన్ని ముందుగా అక్కడ అన్యాయం జరిగింది అనేది ముఖ్యంగా ఆయన మనసులో పడ్డది. ఆ రోజు అక్కడ అన్యాయం జరిగింది మణిపూర్లో, ఆ అన్యాయం ఇంకో రాష్ట్రంలో జరగకూడదు అనే ఉద్దేశంతో భారతదేశం అంతా యాత్ర చేయాలనేది ఒక దృఢ సంకల్పంతో సౌత్ టు నార్త్ అయిపోయింది, ఇప్పుడు ఈస్ట్ టు వెస్ట్, ఆ విధంగా యాత్ర తీసుకొని అంటే దాని ద్వారా భారతదేశం అంతా కూడా మరి కలియ తిరిగి అన్ని వర్గాల ప్రజలతోటి కలవాలనేదే రాజీవ్ గాంధీ గారి ఉద్దేశం. ఎందుకంటే కలిసినప్పుడే ప్రజలలోకి వెళ్ళినప్పుడే వాళ్ళ కష్టాలు, వాళ్ళ అవసరాలు ఏంది, వాళ్ళ హక్కులు ఏంది తెలుస్తాయి. కాబట్టి వాళ్ళతోటి డిస్కస్ చేసుకొని దాన్ని బట్టే మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ఏది పడితే అది మాట్లాడట్లేదు యాత్రలో కూడా. మీరు లాస్ట్ టైం కూడా గమనించండి, ఇప్పుడు కూడా ఈ 2 రోజులు 3 రోజులు 14th నాడు స్టార్ట్ అయింది మణిపూర్లో, ఆ రోజు అదే మాట్లాడాడు. ఈరోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం పిఎస్యూస్ని అమ్మేసింది, మొత్తం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటిని కూడా అమ్మేయడానికి, కొన్ని అమ్మేసింది, ఇంకా కొన్ని అమ్మడానికి కంకణం కట్టుకున్నది. మరి ఇలాంటి పరిస్థితుల లోపల మరి దళితుల పరిస్థితి ఏంది? ఎందుకంటే రిజర్వేషన్స్ మొత్తం పోతున్నాయి, దాని ద్వారా పబ్లిక్ సెక్టర్స్ అమ్మడం ద్వారా రిజర్వేషన్ ఆటోమేటిక్గా అబాలిష్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజల దృష్టికి తీసుకురావాలి, మేధావుల దృష్టికి తీసుకురావాలి, ఒక జాతిని మేల్కొల్పాలి, భారత జాతినే భారత సమాజాన్ని మేల్కొల్పాల్సిన బాధ్యతను ఒక భుజం మీద వేసుకొని మరి ఆయన యాత్ర మొదలుపెట్టాడు. ఈ యాత్ర ద్వారా డెఫినెట్గా ఈ యాత్ర ద్వారా ప్రజలందరూ మేల్కొంటారు. మార్పు ఈ విధంగా తెలంగాణలో మార్పు జరిగిందో భారతదేశంలో కూడా మార్పు రాబోతుందండి. ఒక తెలంగాణలో ఇంపాక్ట్ కాదు, భారతదేశంలో డెఫినెట్గా వచ్చే ఎలక్షన్స్లలో మార్పు రాబోతుంది, ప్రభుత్వం మారుతుంది. మరి ఏదైతే హైయెస్ట్ అంటే పెద్ద నేషనల్ సెక్యులర్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్, ఏదైతే అందరికీ సమానం రాజ్యాంగం ప్రకారము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మరి రాజ్యాంగం లోపల అందరికీ సమాన హక్కులు పొందుపరిచాడు. మరి ఆ హక్కులను కాలరాస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇంకా మిగతా ప్రభుత్వాలు కావచ్చు, దళితులకు బలహీన వర్గాలను వాళ్ళ హక్కులు కూడా కాలరాస్తూ ఉన్నాయి. మరి వాటిని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు
ఆ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ప్రజలలో వెళ్తా ఉన్నాడు, ప్రజల అవసరాలను తెలుసుకుంటా ఉన్నాడు, ప్రజల హక్కులను వాళ్ళకు తెలియపరుస్తూ ఉన్నాడు. రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయం అందరికీ అందాలి. అందుకే దీన్ని జోడో న్యాయయాత్ర అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు ఏమో యాత్ర అది అందరిని కలుపుతూ వెళ్ళింది, శాంతిగా. అదే ఈరోజు న్యాయయాత్ర చేపట్టాడు. ముఖ్యంగా దీని ఉద్దేశం అందరికీ న్యాయం జరగాలి, అన్ని రంగాలలో, అన్ని విషయములలో. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాజకీయ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, సామాజికంగా కూడా కావచ్చు, న్యాయం జరగాలి. ఇంటింటికి న్యాయం వెళ్ళాలి, ప్రతి ఇంటికి న్యాయం జరగాలి అనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశం. దీని ద్వారా డెఫినెట్గా మార్పు వస్తుంది. ఈరోజు ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. ఇంకా ఆల్రెడీ 2 టర్మ్స్ అయిపోయింది, నెక్స్ట్ టర్మ్ డెఫినెట్గా మార్పు వస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం లోపల మార్పు తీసుకురావడానికే మరి రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నాడని నా అభిప్రాయం. ఓకే రాజేంద్ర గారు. ఎస్ శ్రీనివాసులు గారు, మరి మీరు స్పందించండి. ఒక మార్పు రావాలి అంటే పాదయాత్రలు తప్పనిసరైనా? మరి మార్పు రావాలి అంటే కేవలం ప్రభుత్వాలు మారితే సరిపోదా? మరి పాదయాత్రలు ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటే మరి ఇప్పుడు అదేవిధంగా పాదయాత్రలను అనుసరించి కొంతమంది ఫెయిల్ కూడా అవడం జరిగింది. కొన్ని పార్టీలు మనకి ఇట్లా సక్సెస్ అవుతున్నాయి. అసలు పాదయాత్రలు ఈ యాత్రలు కాకుండా ఒకవేళ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని, ఒకవేళ యువతుల వారు ప్రభుత్వంలో లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా పరిపాలించలేగా చేయలేరా? పాదయాత్రలనే నమ్ముకోవడం ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? ప్రజాస్వామిక పద్ధతిలో ఇది కరెక్ట్ అంటారా? అంటే పాదయాత్రలు ఒక్కటే హెల్ప్ అవుతుందని నేను అనలేను, కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు కొన్ని కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ పాటించినప్పుడు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు గొంతుకైనా కూడా వాళ్ళు క్వశ్చన్ వేసినా కూడా దానికి తేవచ్చు, కానీ దానికి ఎక్కువ ఇంపాక్ట్ ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చట్టాలు తీసుకొచ్చినప్పుడు అభిప్రాయాలు అడగడము, వైడర్ కన్సల్టేషన్ తీసుకోవడము, లేకపోతే మంచి చర్చ పెట్టడం, డిస్కషన్ పెట్టడం, అలాంటివి జరగట్లేదు. అలాంటి జరిగినప్పుడే ప్రతిపక్షాలు వాళ్ళ వాయిస్ను వినిపించి వాళ్ళ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు వీటికి కార్యరూపం దాల్చడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇప్పుడు పాదయాత్ర చేయడం వల్ల ఏంటంటే కొందరికి యాక్సెసిబిలిటీ లేనప్పుడు, ఇది ఎవరైతే ప్రజలకు లీడర్స్ కానీ లేకపోతే వాళ్ళ ఒపీనియన్స్ కానీ వాళ్ళ బాధలు కానీ వాళ్ళకి కావాల్సిన ఏమైనా చెప్పుకోవాలన్నప్పుడు లీడర్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక మనోధైర్యము వచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి ఛాన్సెస్. కానీ ఒక పరిణామాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలండి అనలిస్ట్ గా. మరి మీరు స్పందించాలి. గెలడానికి ముందు పాదయాత్రలు, రకరకాల యాత్రలు చేస్తారు. తీరా గెలిచిన తర్వాత ఏ యాత్ర లేకుండా కాముగా కూర్చుంటారు. ప్రజలు వాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసుకుంటారు. వాళ్ళకి ఇష్టం ఉంటే 3 వస్తే వాళ్ళ సమస్యలు తీరుస్తారు, లేపలేదు. ఇట్లా ఉంది పరిస్థితి అనుకుంటే మీ యొక్క కమెంట్ ఏంటంటారు అనలిస్ట్ గా? అంటే గెలవడానికి ముందు, గెలిచిన తర్వాత 2 రకాలుగా 2 నాలుకల ధోరణితో రాజకీయ నాయకులు ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు అలా చేసినప్పుడు వాళ్ళకు నెక్స్ట్ టైం గవర్నమెంట్ రాదు, వాళ్ళకు ప్రజలు కూడా గమనిస్తారు వీళ్ళు అంటే చేంజ్ అవుతున్నారు అనే తేడా కనపడుతుంది కదా. సో ఎప్పుడైతే జనరల్గా టెండెన్సీ పొలిటీషియన్స్ మీరు చూస్తే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు యాక్సెసిబిలిటీ తక్కువ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే కలవడం జరుగుతుంది. ఇప్పుడున్న రాజకీయాలు చూసుకుంటే గెలవక ముందు వాళ్ళు పిలవకుండా కూడా వెళ్ళి కలవడం జరుగుతుంది. అయితే సో ఒకటేంటంటే వాళ్ళు ఎవరైతే అధికారంలోకి వచ్చిన వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ కానీ, ఒక మోటివేషన్, ఒక అది ఆలోచన విధానం, అంటే మనం ప్యూర్గా ప్రభుత్వాన్ని నడపాలి, ప్రజలకు సేవ చేయాలనే అంకిత భావం ఉన్నవాళ్ళు, నిస్వార్థంతో ఉన్నవాళ్ళు కంపల్సరీ వాళ్ళు చేంజ్ అవ్వరు. రెండోది వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు, ఐడియాలజీని బట్టి కూడా వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. లీడర్స్ నేను అడిగేది ఏంటంటే డబుల్ ఎడ్జెడ్ నైఫ్ లాగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉంటే ఎడిదిరిగి పని చేయించాల్సిందే. ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికారంలో ఉన్న వాళ్ళని పని ఎందుకు చేయించలేకపోతున్నారు? మేము పాదయాత్రలు చేస్తాం, ఆ యాత్ర చేస్తామని ఎందుకు వెళ్తున్నారు? ఈ ట్రెండ్ ఎందుకు వచ్చిందంటారు అసలు? అట్లా అంటే అదే ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ని వినియోగించుకోలేనియకుండా చేస్తున్నారు. ప్రతిపక్షాలని వాళ్ళ వాయిస్ని రైజ్ చేయనీయకుండా, వాళ్ళ డిస్కషన్స్ని వినకుండా చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అట్లీస్ట్ మన వాయిస్ ప్రజలకు వినిపిస్తామని పాదయాత్ర చేయవచ్చు. రైట్ అండి. ఓకే రాజేంద్ర గారు, ఇప్పుడు అదేవిధంగా మరి బీజేపీకి నేను ఇక్కడ యాడ్ చేస్తాను సార్ కొంచెం పాయింట్. శ్రీనివాస్ గారు చెప్పిన దానికి యాక్చువల్గా ఏంటంటే ఈ పాదయాత్రల ద్వారా ప్రజలను చైతన్యపరచడం, ముఖ్యంగా ప్రజలను చైతన్యపరిచినప్పుడు ప్రశ్నిస్తారు. అయితే రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజాస్వామ్య పద్ధతిలో
ప్రజాస్వామ్యం లోపల అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ప్రతిపక్షాలకు ప్రధాన పాత్ర ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా ప్రతిపక్షాలు. వాళ్ళని అడగనిచ్చినప్పుడు అది చర్చకు పెట్టాలి శ్రీనివాస్ గారు అన్నప్పుడు. దాన్ని కూడా కన్సిడర్ తీసుకొని ఒక అమెండ్మెంట్ చేసుకోవాలి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. కానీ వాళ్ళు ఎన్ని చెప్పినా రూలింగ్ పార్టీ వాళ్ళు దాన్ని తీసుకోరు, దాన్ని అమలు చేయరు. ఎన్నోసార్లు ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 yearsలో మరి మోడీ గారి గవర్నమెంట్లో ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడిని తీసుకోలేదు. వాళ్ళ మాటకు విలువ ఇవ్వలేదు. మొన్న 140 మంది పార్లమెంట్ సభ్యులను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడం జరిగింది చరిత్రలో మొట్టమొదటిసారి. ఇదెక్కడి న్యాయం అండి? అరే ఏంటిది? భారతదేశమా ఇది? ఒక రాజ్యాంగం ఉన్నదా లేదా? స్వతంత్రము మనం అంటే ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా? దాని గురించి ఈరోజు జోడో న్యాయయాత్ర మొదలుపెట్టారు రాహుల్ గాంధీ గారు. ఉట్టిగా ఏదో సరదా కోసమో ఇవన్నీ కాదు. ఆయన ఎంత దానికి శ్రమ కోర్చి ఎంతో మరి ఆయన నడుము కట్టుకొని ఆకలికి మరి వర్షంలో ఎండలో ఎందుకు తిరగవలసిన చలికి. ఇది మెయిన్గా ఏంటంటే మొన్న రీసెంట్గా జరిగిన మణిపూర్ సంఘటన తీసుకోవచ్చు, లేదంటే మొన్న 140 మంది మూకుమ్మడిగా పార్లమెంటు సభ్యులు ఒకేసారి సస్పెండ్ చేసి మరి ఎన్నో బిల్లులు వాళ్ళు అప్రూవ్ చేసుకున్నారు పార్లమెంట్. అది తప్పు. ఇంకో పాయింట్, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, వాళ్ళని సస్పెండ్ చేయకుండా డిస్కషన్ పెట్టి ఓటింగ్ ద్వారా మనం బిల్స్ అప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు అది రాజ్యాంగాన్ని సంరక్షించినట్టు, రాజ్యాంగ విలువలు కాపాడినట్టు. ఒక మేధావిగా నేను అది చాలా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటే ఇప్పుడు పాదయాత్రలు ఎందుకు చేస్తారంటే ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళకు వాళ్ళ యొక్క ఈ ప్రణాళికలైన అంటే వాట్ ఈస్ దట్ ఇది క్యాంపెయిన్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు కదా నెక్స్ట్ ప్రామిసెస్. దానికి రెండోది వాళ్ళ ఓన్ మార్కెటింగ్, ప్రమోషన్స్, అట్ ద సేమ్ టైము ప్రజలకు దగ్గర అవ్వడానికి వాళ్ళు నెక్స్ట్ ఓటింగ్ సరళిలో వాళ్ళని చూడాలి కదా. సో దాంట్లో వాళ్ళు పాదయాత్ర చేసి వాళ్ళంటే ఏంటిది ప్రజలకు తెలవాల్సినట్టు వాళ్ళ స్పీచెస్ డైరెక్ట్ అందేటట్టు చేస్తారు. ఇప్పుడు ఎందుకనంటే పాదయాత్రలు చేయడం వల్ల ఏంటంటే సో ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఇష్యూస్ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తారు కాబట్టి అక్కడ వాళ్ళని కరెక్ట్గా అడ్రస్ చేసేసి అక్కడ మాట్లాడినప్పుడు ఓకే ఢిల్లీ నుంచో లేకపోతే హైదరాబాద్ నుంచో వచ్చిన అతను డైరెక్ట్ మా పాయింట్స్ కరెక్ట్గా చెప్తున్నాడని వాళ్ళు క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే క్యాంపెయిన్ అన్నట్టే పార్టీకి ముందు, ఎలక్షన్స్కి ముందు. కాకపోతే ప్రజలు గమనిస్తూ ఉంటారు వాళ్ళు స్వార్థంతో చేస్తున్నారా, నిస్వార్థంతో చేస్తున్నారా, ఓన్ ఎజెండాతో చేస్తున్నారా, వాళ్ళ బ్యాక్ ఎండ్ ఏంటని ఇవన్నీ చూస్తూ ఉంటారు. కాకపోతే దే కెన్ టెల్ దేర్ వ్యూస్ డైరెక్ట్లీ టు ద పీపుల్ విత్ రెస్పెక్ట్ టు జియోగ్రఫికల్ ఏరియా అండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్. ఎక్కడున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు నిర్ణయాలు కానీ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి ఈజీ ఉంటుంది. ఓకే రాజేంద్ర గారు, మరి ఇప్పుడు బీజేపీకి మైలేజ్ పెరగబోతుందా తరగబోతుందా, ఏం జరగబోతుంది అంటారు ఈ యాత్ర వల్ల, న్యాయ యాత్ర వల్ల? ఆల్రెడీ బీజేపీకి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందండి, స్ట్రేట్ అవేగా చెప్తున్నాను. ఎందుకంటే నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే పిహెచ్సిస్ ఎప్పుడైతే అమ్మడం స్టార్ట్ చేశారో లాస్ట్ 4-5 years నుంచి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అమ్మడం ద్వారా వాళ్ళు మొత్తం ఎస్సీ ఎస్టీల యొక్క మనోభావాలను దెబ్బతీశారు, వాళ్ళ హక్కులను కాలరచ్చారు. సో కాబట్టి అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది డౌన్ఫాల్. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇక్కడ మైలేజ్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకే మైలేజ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే గత 10 సంవత్సరాల వాళ్ళు చేసిన నెగటివిటీ, వాళ్ళు చేసిన ఏదైతే మైనస్, ఏదైతే హక్కులు కాలరాచిండో, ఏదైతే మరి దళితులకు కావచ్చు బలహీన వర్గాల హక్కులు కాపాడలేకపోయినరో వాటిది డెఫినెట్గా ఆటోమేటిక్గా కాంగ్రెస్కి అది మైలేజ్ ఇంక్రీజ్ తప్ప మైనస్ కాదు. అది ఆటోమేటిక్గా బీజేపీకి మైనస్ అవుతుంది. సార్ మైనస్ ప్లస్ అట్లా పెడితే సార్ ఈరోజు ఏ ఒక్క పార్టీ కూడా మీరు తీసుకోండి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా కూడా మరి దళితుల హక్కులు కాపాడడానికి కానీ బహుజనుల హక్కులు కాపాడడానికి కానీ ఎవరు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. ఈరోజు ఒక రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా బీదల గురించి, దళితుల గురించి, బడుగు బలైన వారి గురించి, నిమ్నజాతుల గురించి, గిరిజనుల గురించి పాటుపడుతూ ఉన్నాడు. దాన్ని మనం ప్రతి ఒక్క మేధావి విద్యావంతుడు సమర్థించాలి. ఇంకా మీరు ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టు పాదయాత్రలు సమస్యలు తెలుసుకునడం కాకుండా మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసిండ్రు, పాదయాత్ర ద్వారానే ప్రజలకు దగ్గర అయ్యిండు, ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు, మరి ప్రభుత్వంలోకి రాగలిగాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆయన తప్పులను తెలుసుకొని మళ్ళీ పవర్లోకి రాగలిగాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారానే ప్రజలకి వెళ్ళిండు, సమస్యలు తెలుసుకున్నాడు, పవర్లోకి రాగలిగాడు. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు
మరి పాదయాత్ర ద్వారానే తెలంగాణ మొత్తం చుట్టుముట్టి మరి ప్రజల సమస్యలు తెలుసుకొని ద్వారానే మార్పు రాగలిగింది. ఈరోజు ప్రభుత్వం మారగలిగింది. పాదయాత్ర అంటే ఏదో ఆషమాషి జోక్ కాదు అది. ఇది ప్రజలలోకి వెళ్ళడము, ప్రజలతో మమేకం అవ్వడము, వాళ్ళతో పడుకోవడం, అక్కడ తినడము, వాళ్ళతో ఉండడంతో ఏమైందంటే ఒక వాళ్ళ ఇంటిమేసి పెరిగి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకోవడం అవుతుంది. ఆ సమస్యలకు అనుగుణంగా మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టో తయారవుతుంది. అవి ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి. మీరు ఇంతకుముందు అన్నట్టు అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే అది చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రూలింగ్ పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళు చేయాలి. చేయకపోతే మళ్ళీ మాలాంటి వాళ్ళందరూ ప్రశ్నిస్తాం. డెఫినెట్గా ప్రశ్నించడం అనేది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి కూడా నిరంతరంగా జరగాలి. ఏదైతే ఈ జోడో న్యాయయాత్ర జరుగుతుందో, అంతకుముందు భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రహ్మాండమైన మైలేజ్ వచ్చింది. ఇప్పుడు భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా భారతదేశం మొత్తం కూడా మార్పుకు నాంది పలుకుతుంది. మరి రాహుల్ గాంధీ గారికి రేపు డెఫినెట్గా ఇది ఒక అగ్రతాంబూలంగా ఇస్తుంది. ఎందుకంటే ఇన్ని అన్యాయాలను ఎదుర్కొని ఆయనను సస్పెండ్ చేసిన పార్లమెంట్లో ఎదుర్కొని ఈరోజు న్యాయంగా నిలబడ్డ నాయకుడు ఎవరంటే భారతదేశంలో రాహుల్ గాంధీ గారు. అది చెప్పక తప్పదు. ఓకే అండి, శ్రీనివాస్ గారు అనలిస్ట్గా మీరు స్పందించండి. మరి 15 రాష్ట్రాలు అన్నారు ఇప్పుడు ఈ యొక్క యాత్ర కొనసాగే ప్రదేశాలు. మరి 15 రాష్ట్రాలలో ఎన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతుంది, అదేవిధంగా 110 జిల్లాలు అని మరి ఇంకొక రోడ్ మ్యాప్లో కూడా వినిపిస్తుంది. మరి 110 జిల్లాల్లో ఎన్ని జిల్లాలను కైవసం చేసుకోబోతుంది, 100 లోక్సభ సభ ఆ యొక్క స్థానాలు అన్నారు, 100లో ఎన్ని కైవసం చేసుకోబోతుంది, అలాగే 337 అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నారు కదా, అందులో ఎన్ని కైవసం చేసుకోబోతుంది. అంటే టార్గెట్ అంటూ ఒకటి ఉంటుంది కదా, టార్గెట్ లేకుండా ఒక యాత్ర అంటూ చేపట్టారు కదా. దీని వెనక ఏమైనా కోణం కనిపిస్తుందా మీకు? ఏమైనా ఎన్నికల్లో ఎత్తుగడ ఇన్ని సీట్లుగా మేము సంపాదించే అవకాశం ఉంది అంటూ కాంగ్రెస్ అనుకున్నట్లుగా మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు జోడో న్యాయయాత్ర ఈ డిస్ట్రిక్ట్లలో, ఈ స్టేట్లలో స్వామికార్యంతో పాటుగా స్వకార్యం సో ఉన్నప్పటికీ 80% ఆఫ్ ది సీట్స్ వాళ్ళు విన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు మహారాష్ట్ర నార్త్ ఈస్ట్ మనం చెప్పుకోవచ్చు 80% వస్తుంది. బిట్వీన్ మధ్యప్రదేశ్, కొన్ని అస్సాం ఇవి ఉన్నాయి కదా, అవి 50-50 రావడానికైనా ఛాన్స్ ఉన్నాయి. మోర్ దెన్ 50 కూడా రావచ్చు. కానీ దీని ఎఫెక్ట్ అనేది ఎంటైర్ ఇండియా మీద పడుతుంది. ఇంపాక్ట్ సౌత్ ఇండియా, ఇప్పుడు తమిళనాడు అవుతుంది, కర్ణాటక అవుతుంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ అటు నార్త్ ఇండియా సైడ్ కూడా పడడానికి ఛాన్సెస్ ఉంటుంది, యూపీ, బీహార్ సైడ్. ఎందుకనంటే సో ఇప్పుడు 10 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్స్ అంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల మీదనే వీళ్ళు యాత్ర చేస్తున్నారు. అది న్యాయమైనదా అన్యాయమైనదా అనేది దాన్ని ప్రజలకు చెప్పడానికి. ఇప్పుడు రాజేందర్ గారు చెప్పినట్టు పిఎస్యూస్ డిజాల్వ్ చేసేసి కొన్ని చట్టాలు ప్రతిపక్షాలను ఇన్వాల్వ్ చేయకుండానే డిస్కషన్ పెట్టకుండా పాస్ చేసేసి ఇలా చేయడం వల్ల ఏమవుతుందని అంటే ప్రజలకు ఇదేదో వన్ సైడ్ నడుస్తుంది అనే అభిప్రాయం అనేది కొందరికి ఉన్నప్పుడు ఈ న్యాయయాత్ర చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా కొంచెం స్టేబుల్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బీజేపీ ఫేవర్గా ఉండవచ్చు. సో వాళ్ళు డిఫరెంట్గా పొలిటికల్ అడ్వాంటేజ్గా యాత్ర చేస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ ఏదేమైనా కూడా ఇప్పుడు ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దర్ క్యాడర్. ఇప్పుడు క్యాడర్ వాళ్ళకి అంటే నేను అంటున్న ప్రశ్న ఏంటంటే స్వీట్గా భోజనం చేయడానికి ఒకసారి, వాళ్ళు నీళ్లు తాగడానికి ఒకసారి, అలా కాకుండా ఒకేసారి ఒకే యాత్రలో, ఒకే న్యాయయాత్రలో రేపటి స్థానాలు పెంచుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అని అనిపిస్తుంది. మీరేమంటారు దీనికి? ఆబ్వియస్లీ అనిపిస్తుంది, అవుతుంది కూడా. ఎందుకనంటే ఎవరైనా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ బిల్డ్ చేసుకున్నప్పుడు, ప్రిపేర్ చేసుకున్నప్పుడు స్ట్రాటజీ ప్రకారం వెళ్తారు. దేర్ ఎండ్ గోల్ ఈస్ గెటింగ్ ద మోర్ సీట్స్. ఇప్పుడు ఈవెన్ బీజేపీ యాత్ర చేసినా కూడా వాళ్ళు కూడా సో వీ నీడ్ సమ్ సీట్స్ అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమైనా యాక్టివిటీస్ చేసినప్పుడు దే వుడ్ సీ సమ్ సీట్స్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్, రైట్? అంటే వీళ్ళు అనుకోవడం కూడా తప్పేం లేదు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మా గవర్నమెంట్ ఎన్డీఏ ఒకటే మేము న్యాయం చేయగలుగుతాము, ఇండియా ఒకటే డెమోక్రసీని కాపాడగలుగుతుంది, ఇండియా ఒకటే కాన్స్టిట్యూషన్ రైట్స్ను, వాల్యూస్ను, రాజ్యాంగ విలువలను కాపాడుతుంది అనే ప్రొజెక్షన్స్లో వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుంది. రైట్ అండి. ఓకే రాజేంద్ర గారు, మరి మొదట కర్ణాటక, అటు నుంచి మళ్ళీ తెలంగాణ, మరి ఇటు నుంచి కూడా మళ్ళీ నెక్స్ట్ రూట్ మ్యాప్ వేసుకుని వెళుతున్నట్టు మరి కాంగ్రెస్. మరి సమగ్రతకు సుస్థిర ప్రభుత్వానికి కాంగ్రెస్ అంటే కూడా మా చిన్నప్పటి నుంచి మేము ట్యాగ్ లైన్ వింటూ ఉన్నాం.
మరి మధ్య మధ్యలో ఒక 10 సంవత్సరాలు ఒక పార్టీకి, ఇంకో 10 సంవత్సరాలు ఇంకొక పార్టీకి ఇస్తుంది మనమే కదా ఓటర్లుగా. అవును. మరి ఈ విషయం వాళ్ళకి తెలుసంటారా ఆ పార్టీల వాళ్ళకి? అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్, వాళ్ళ యొక్క ఏమంటారు ఎగ్జిక్యూషన్ అనేది కేవలం 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మార్చి ఇంకో పార్టీ మార్చుకుంటున్నాం అన్న విషయాన్ని చెప్పకనే చెప్తున్నారు కదా ఓటర్లు. ఈ విషయాన్ని వాళ్ళు చెవిలో ఉంచుకుంటున్నారా, గుండెలో ఉంచుకుంటున్నారా, గమనిస్తున్నారా అసలు ఆ పార్టీ వాళ్ళు? ఇప్పుడు ఏంటంటే సార్ మీరు అన్నది భారతదేశం ఒక సువిశాలమైన దేశం. ఎన్నో రాష్ట్రాలు, 29 రాష్ట్రాలతోటి, ఎన్నో లాంగ్వేజెస్ తోటి, వివిధ మతాలతోటి, వివిధ సంస్కృతులతోటి ఏర్పడినటువంటి భారతదేశం. ఎందుకంటే మనము ఫర్ ఎవర్ ఒక పార్టీ కంట్రోల్ చేయలేదు, ఫర్ ఎవర్ కూడా ఎప్పటికీ నిరంతరంగా ఒకే పార్టీ రూల్ చేయలేదు భారతదేశాన్ని. ఎందుకంటే ఇది ఒక ఖండం కాబట్టి దీని ఇంత పెద్ద దేశాన్ని ఏ ప్రభుత్వం, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవ్వరు కూడా రూల్ చేయలేరు. ఎందుకంటే మనం చూసాం, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ యూపీ వచ్చింది, మళ్ళీ ఎన్డీఏ వచ్చింది, మళ్ళీ యూపీ వస్తుంది. అది ఆటోమేటిక్ అది. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటారు. ఇప్పుడు జరిగినటువంటి అవినీతి కావచ్చు, ఇప్పుడు దాకా జరిగినటువంటి తప్పులు కావచ్చు, ఇవన్నీ బేరే చేసుకొని మళ్ళీ కరెక్ట్ రిజల్ట్ కోసం ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అది న్యాచురల్ ఉమెన్ టెండెన్సీ, ఓటర్స్ టెండెన్సీ ఎట్లుంటుంది అంటే ఎప్పుడు ఒక్కరికి ఎవరు ఎప్పుడు ఒక్కరికే ఓటేయడానికి ఇష్టం ఉండదు కూడా ప్రజలకు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన వాటిని బేరేజ్ వేసుకుని కొంతమంది, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఏ పార్టీకైనా, కాంగ్రెస్కి ఉంటారు, బీజేపీకి ఉంటారు, ఇంకా ఇతర పార్టీలకు కొంత ఓటింగ్ ఉంటుంది. అది ఓన్గా మిగతా న్యూట్రల్ ఓట్స్ ఏదైతే ఉంటాయో, న్యూట్రల్ ఓట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇటు అటు ఫ్లోట్ అవుతాయి. ఆ ఫ్లోటింగ్ ఎవరు ఎక్కువ తీసుకుంటారు అనేది ఆధారపడి ఉంటుంది రూలింగ్, అంటే మనం మార్పుకు రావడానికి. ఈసారి మాత్రం డెఫినెట్గా భారతదేశంలో మార్పు రాబోతుంది. కంప్లీట్గా ఒక చేంజ్ రావాలి. ఎందుకంటే సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రధానంగా రాజ్యాంగం ఎప్పటి నుంచో కూడా డిస్టర్బ్ చేయబడుతూ ఉన్నది. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలనే ఒక కుట్ర కూడా జరుగుతుంది లోపల. దాన్ని సంరక్షించుకోవాలి, దాన్ని కాపాడుకోవాలనుకుంటే మాత్రం సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలి, సెక్యులర్ ప్రభుత్వం రావాలి. అంతే తప్ప కానీ అప్పుడే ఈ రాష్ట్రం, ఈ యొక్క దేశం యొక్క మరి హక్కులు కాపాడుతాయి, రాజ్యాంగం కాపాడుతుంది, ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతాం. రైట్ అండి. ఫైనల్గా శ్రీనివాస్ గారు, మరి ఇప్పుడు ఒక ప్రభుత్వం గుట్టుగా ప్రభుత్వ పరిపాలన చేసుకుంటూ ఉండగా మరి ప్రతిపక్షాలు వచ్చి రాళ్ళు వేయడం, మరి ఇవన్నీ అంటే పాదయాత్రలు చేయడం, వాళ్ళు బాగా చేయట్లేదు మేము బాగా చేస్తాం అనడం, మరి ప్రజాస్వామ్యానికి అంటే ఏమంటారు నవ్వుల పాలు ఏ విధంగా చేస్తున్నారా ప్రతిపక్షాల వాళ్ళు, లేకపోతే చేయవలసిన పనే అదేనంటారా? ఫైనల్గా మీరేమంటారు? అంటే వాళ్ళు రాజ్యాంగ విలువలకు లోబడి పాదయాత్ర చేస్తే అది కరెక్టే. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైతే వాళ్ళు రాజ్యాంగ విలువలకు లోబడకుండా వాళ్ళ ఓన్ ఎజెండాతోని కానీ ప్రజలను నయవంచన చేయడం, లేకపోతే ఫాల్స్ ప్రామిసెస్ చేయడము, హర్ట్ చేయడం, ఇలాంటి చేసిన దాదాపు యాత్రల్లో చేసేది అవే కదండి. అంటే ఫాల్స్ ఆర్ నాట్ అనేది దట్ ఐఎమ్ నాట్ స్పీకింగ్, బట్ హామీలు ఇవ్వడం జరుగుతుంది కదా. హామీలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వడం లేదు సార్. యాత్రలో వాళ్ళు ఏం చేస్తారంటే గత ప్రభుత్వాలు చేసిన డెవలప్మెంట్ కానీ, అండర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇంకేమన్నా ఉన్నా కూడా వాళ్ళు దాన్ని అడ్రస్ చేసుకుంటూ వాళ్ళకు ప్రజల వాయిస్ రైజ్ చేస్తారు అంతే. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మచ్. మొత్తానికి శ్రీనివాస్ మరబుత్ల వీరు ఎన్ఆర్ఐ అండ్ అనలిస్ట్గా ఉన్నారు. అదేవిధంగా ఆరేపల్లి రాజేంద్ర గారు వీరు అధ్యక్షులు జాతీయ ఎస్సీ/ఎస్టీ మేధావుల ఫోరానికి మరి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. మొత్తానికి తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. భారత జోడో న్యాయయాత్ర మరి కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో 6,700 కిలోమీటర్లు కొనసాగనుంది. దాదాపు 66 రోజుల పాటు కొనసాగుతుంది. ఇక మణిపూర్ నుంచి ప్రారంభమయ్యి ముంబైలో కూడా ముగించబోతుంది. సో దీని మీద మరి రాజకీయ సుస్థిరత, అదేవిధంగా అందరికీ న్యాయం, సమన్యాయం అన్న నినాదాలను భుజాన వెత్తుకొని రాహుల్ గాంధీ ముందుకు వెళుతున్నారు. మరి రానున్న కాలంలో, రానున్న ఎన్నికలలో మరి ఈ 15 రాష్ట్రాలలో మరి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందా లేదా అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మండలాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్య స్వేచ్ఛకు సంకేతం.